హలో అండి, ఇక్కడ మీకు ఒక మ్యాజిక్ వాటర్ కోసం చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి పూజలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాగివి ఇత్తడివి తోమాలంటే చాలా టైం పడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మ్యాజిక్ వాటర్లో ఎంత నల్లగా ఉన్న గ్లాస్ వేసిన తర్వాత అసలు చిన్న ప్రెషర్ కూడా ఏమీ ఇంకా తోమలేదండి. జస్ట్ ఇలా వాటర్లో అటు ఇటు తిప్పాను. చూడండి మొత్తం ఎంత వైట్గా వచ్చిందో కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ గ్లాస్ ఒకటే కదండి, ఇంకా నల్లగా ఉన్నది తీసుకొని మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను అనమాట. ఒకవైపున మాత్రమే ముంచి ఎలా ఉంది లేదనేది. అసలు ఇక్కడ నేను ఇంకా తోమడం జరగలేదండి. దీన్ని మనం సబీనా పౌడర్తో కానీ లేదంటే పీతాంబరితో కొద్దిగా పీతాంబరి తీసుకొని అటాచ్ చేసామంటే ఇంకా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. మనం తోమితానమాట. ఇక్కడ ఏం తోమలేదు, జస్ట్ వాటర్లో ముంచి చూపించాను. ఈ మ్యాజిక్ వాటర్ కోసం మీకు తెలియాలనుకుంటే కామెంట్ సెక్షన్ చూడండి. కామెంట్ సెక్షన్లో ఏమి వేసాను ఇందులో అనేది చూపిస్తాను. దొరకనివి ఏమీ కాదండి, అన్నీ దొరికేవే. ఆల్రెడీ మీకు లెమన్ కనిపిస్తుంది కదా, చెప్తాను. కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. ఒకసారి చూడండి, డిఫరెన్స్ చూపించడం కోసం ఒకవైపు మాత్రమే ముంచి తీస్తున్నాను ఈ వాటర్లో. జస్ట్ ఇలా ముంచి చూడండి, ఒకవైపున ఎంత నల్లగా ఉంది, ఒకవైపున జస్ట్ వాటర్లో ముంచి తీయగానే ఎంత తెల్లగా అయిపోయిందో చూసారు కదా. ఇప్పుడు మొత్తం కూడా ఇలా ముంచి చూపిస్తాను చూడండి. అసలు ఏమీ తోమింది ఏమీ లేదనమాట. జస్ట్ వాటర్లో ఇలా ముంచి తీయగానే మొత్తం కూడా చాలా వైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొద్దిగా సబీనా యూస్ చేసామనుకోండి, సబీనా యూస్ చేసి కొద్దిగా ప్రెషర్ ఇచ్చి తోమితే తెల్లగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే పీతాంబరి అయినా కొద్దిగా యూస్ చేయొచ్చు. ఏమీ కాదండి, ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసామన్నమాట. అన్నీ దొరికేవేనండి, దొరకడం ఏమీ కాదనమాట. కామెంట్ సెక్షన్లో నేను ఏమేమి యూస్ చేశాను అనేది చూపిస్తాను. జస్ట్ ఇలా చిన్న సర్ఫ్ మాత్రమే పెట్టాను అనమాట, సబీనా లేదు. పెట్టి ఇలా నార్మల్గా కొద్దిగా ప్రెషర్ ఇచ్చి తోమాను అంతే. సబీనా అయితే ఇంకా బాగా వచ్చేస్తుందండి, చాలా వైట్గా వచ్చేసింది చూడండి. చాలా రోజుల నుంచి వదిలేసాను అనమాట మీకు ఇలా చూపించడం కోసం. రెగ్యులర్గా చేసుకుంటే అసలు మనకి పనే అనిపించదు.